నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. దేశంలో అదానీ వ్యవహారం కుదుపుతోంది. ఇట్లాంటి సందర్భాల్లో మరొక కీలకమైనటువంటి ఎదురుదెబ్బ అదానీ గ్రూప్ అని చెప్పుకోవాలి. సో ఆ ఎదురుదెబ్బ ఏంటంటే, ఫ్రాన్స్కి చెందినటువంటి ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసినట్టుగా చెప్పాలి. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని సోమవారం స్పష్టం చేసింది. సో ఇప్పటికే అనేక చిక్కులు ఎదుర్కొంటున్నటువంటి అదానీ తాజాగా ఈ ప్రకటనతో ఒక రకంగా బిగ్ షాక్గా చెప్పాలి. సో ఇప్పుడు గౌతమ్ అదానీ పైన లంచం ఆరోపణలు క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతున్నట్టు కూడా చెప్పింది. అవినీతి విచారణ గురించి తమకు తెలియదని ఇంధన సంస్థ పేర్కొంటోంది. ఇక బిలియనియర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులతో టోటల్ ఎనర్జీస్ ఒకటని కూడా చెప్పాలి. ఇది ఇంతకు ముందు గ్రూప్ యొక్క పునరుత్పాదక ఇంధన వెంచర్ అదానీ గ్రీన్ ఎనర్జీగా చెప్పాలి. మరి సిటీ గ్యాస్ యూనిట్ అదానీ టోటల్ గ్యాస్లో వాటాలను కూడా కైవసం చేసుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ 19.75% వాటాను కలిగి ఉంది. ఇది గౌతమ్ అదానీ నేతృత్వంలో భారతీయ సమ్మేళనానికి చెందినటువంటి సహజ వనరుల ద్వారా విద్యుత్తును తయారు చేసే విభాగం. సో ఇప్పుడు ఏఈజిఎల్తో కలిసి సౌర పవనశక్తి నుంచి కరెంట్ను తయారు చేస్తాయి. ఈ జాయింట్ వెంచర్ కంపెనీలో 50% వాటాను కలిగి ఉంది. అదానీ టోటల్ గ్యాస్లో ఫ్రెంచ్ సంస్థ 37.4% వాటాను కలిగి ఉంది. ఇది ఆటోమొబైల్స్కు సిఎన్జి విక్రయిస్తుంది. అట్లాగే వంట కోసం ఇళ్లకు పైపుల ద్వారా సహజ వాయువును కూడా సరఫరా చేస్తుంది. సో ఇప్పుడు అదానీపై వచ్చినటువంటి లంచం ఆరోపణలు ఈ కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని, అట్లాగే టోటల్ ఎనర్జీస్ ఇలాంటి అవినీతిని ప్రోత్సహించదని ఫ్రెంచ్ దిగ్గజం ఒక ప్రకటనలో చెప్పింది. అయితే ఇప్పుడు జనవరి 2021లో టోటల్ ఎనర్జీస్ లిస్టెడ్ కంపెనీ ఏఈజిఎల్లో కొంత మైనారిటీ వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు అది 19.75% వాటాదారుగా ఉంది. సో ఇప్పుడు భారత్లో సహజ వనరుల ద్వారా విద్యుత్తును ఉత్పత్తిని ప్రక్రియలో భాగంగా 3 జాయింట్ వెంచర్లో 50% వాటాను కూడా కొనుగోలు చేసింది. మరోవైపు భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ను కూడా దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేసినట్లుగా అమెరికా ఎఫ్బిఐ చెబుతోంది. అదే సమయంలో బ్యాంకులు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులను సమీకరించేందుకు యత్నించినట్లు కూడా ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. సో ఇప్పుడు ఈ ఆరోపణల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆ దేశం దర్యాప్తు ప్రారంభించింది. ముఖ్యంగా 2 అంశాలకు సంబంధించినవి. ఒకటి, $2 బిలియన్ విలువైనటువంటి 2 సిండికేట్ రుణాలకు సంబంధించినటువంటి అంశం. వీటిల్లో ఒకటి, ఇక అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చినటువంటి భరోసాను చూపి అమెరికా అట్లాగే ఇతర ప్రదేశాల్లో మదుపర్లకు ఆఫర్ చేసినటువంటి $1 మిలియన్ విలువైనటువంటి బాండ్లకు సంబంధించినటువంటి 2 ఆరోపణలు. దీంతో ఇప్పటికే అమెరికాలో ఒక రకంగా కేసులు ఎదుర్కొంటున్నటువంటి అదానీ తాజాగా ఇప్పుడు ఫ్రెంచ్ దిగ్గజ సంస్థ ఇచ్చినటువంటి ప్రకటనతో మరో పెద్ద ఎదురుదెబ్బ అదానీకి తగిలిందని చెప్పాలి. సో అదానీ వ్యవహారంలో ఆయన మోదీ సపోర్ట్ అదానీకి ఉందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మీరు కూడా అదానీకి నరేంద్ర మోదీ సపోర్ట్ ఉందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్.